వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ ఇండియా వ్లాగ్స్. నేను మీ ప్రియా కిషోర్. ఈరోజు నేను మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. అదేంటంటే పాలు అనేది ఎప్పుడు అందుబాటులో లేనప్పుడు మనం మిల్క్ పౌడర్తో టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం కప్లో వాటర్ పోసుకుందాం. దీన్ని తీసుకొచ్చి అలాగే పొయ్యి మీద పెట్టి నీళ్ళు దానిలో పోసేద్దాం. పోసిన తర్వాత స్టవ్ అనేది వెలిగించుకుందాం. ఇలాగా సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టద్దు. కొంచెం 1 టీ స్పూన్ అంటే ఒక స్పూన్ టీ పొడి వేసుకుందాం. అది మరిగిద్ది. అది మరిగేలోపు మనం మిల్క్ పౌడర్ని దీనిలో వేసుకుందాం కప్పులో. క్వాంటిటీ ఏం లేదండి, మీరు పర్సన్స్ ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను మా ఇద్దరికే కాబట్టి ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇంకొక స్పూన్ కూడా వేసుకుందామండి, సరిపోదు. ఓకే, దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని వాటర్తో కలుపుకుందాం. బాగా మిక్స్ చేయాలి. లంప్స్ అనేవి లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చిన్నగానే చేసుకోండి, అది మరగాలి కదా, హడావుడి ఏమొద్దు. ఇలా మిక్స్ చేశాను. ఇలా మిక్స్ అవ్వాలండి. తర్వాత దీన్ని సైడ్ పెట్టుకోండి. అది మరగాలి కాబట్టి ఈలోపు మనం ఇలాచీ దంచుకుందాం. ఒక 3 వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీ తినేదాన్ని బట్టి తాగేదాన్ని బట్టి వేసుకోండి. ఓకే, ఫైన్ అయింది. ఇప్పుడు మరిగిందో లేదో చూద్దాము. బాగా మరిగింది టీ పొడి అనేది వాటర్లో. ఇంక ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకొని మిక్స్ చేయండి. పాల పౌడర్ అనే మిశ్రమాన్ని ఇలా మిక్స్ చేయండి. వేసిన తర్వాత ఇది మరగాలండి. కొంచెం వేసిన తర్వాత కలవాలి మొత్తంగా. ఇప్పుడు మనం దంచుకున్నాం కదా యాలకుల పొడి వేసుకున్నాం. కొంచెం షుగర్ వేసుకుందామండి. మీరు తాగే తీపి మీకు తెలిసింది కదా, అది నేను కొలత అయితే చెప్పను. నేనైతే ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను, ఇంకెంతకంటే వేయను.
మీ ఇష్టం, మీరు తాగే తీపిని బట్టి వేసుకోండి. మరగనిద్దామండి ఇంకొంచెం, షుగర్ అనేది దానిలో డిజాల్వ్ అయ్యేదాకా. మరగాలండి బాగా, కొంచెం ఎక్కువ మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, ఆపేద్దాం, ఇంకా మరిగింది చాలు. మనం ఇప్పుడు దాన్ని కప్లోకి సర్వ్ చేసుకుందాం. మనం సర్వ్ చేసుకుందాం అండి. వడకట్టుకోవాలి మామూలు టీ లాగానే. టీ పొడి వేసాం కదా. సర్వ్ చేసుకున్నామండి. ఈజీ అండ్ టేస్టీ టీ రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.